అందరికీ గేమ్ ప్లే డెవలప్లకి స్వాగతం. మీరైతే ఓకే గాయ్స్, చూసారు కదా, నేనైతే చూసుకున్నానుగా. ఇక్కడైతే మాకు డైమండ్ దొరికింది. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా హోల్ డైమండ్ దొరికింది, 3 డైమండ్. అలాగా ఏంటిది? రెడ్ స్టోన్ బయట దొరికింది గాయ్స్. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటిది బయట కూడా దొరుకుతుందా? అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకైతే తెలిసిపోయి ఉంటుంది పాటికి. ఇది డైమండ్ లా అనిపించింది నాకు. ఓ అక్కడ కూడా ఉంది. ఎక్కడ? ఇదిగో రా నా వెనకతల. వావ్, మేము నిన్న కూడా చూడలేదు గాయ్స్. ఇంతే అసలు ఇలా ఉండదు. ప్లీజ్ నాకు ఇవ్వు. తయారు చేసుకో. నువ్వే లాగేసుకుంటున్నావు. నేను వచ్చే లోపల లాగేసుకుంటున్నాను. నీకు ఇస్తానులే. నేను ఏమి ఇస్తున్నావు? ఇప్పుడుకొచ్చి కోల్ తప్ప నేనేమి తీసుకోలేదు. మొత్తం అంతా నువ్వే. నా డైమండ్స్ అయ్యి నేను తీసుకున్నావు. అయినా సరే మన ఇద్దరం ఒకటే ఇక్కడే ఒక చోటే కదా. ఐరన్ 2 ఉంది నా దగ్గర. ఐరన్ పికెక్స్, స్టోన్ పికెక్సెస్ ఉన్నాయి అన్ని. ఓ అప్పుడే చీకటి అయిపోతుందా మనం? కానీ ఇప్పుడు చచ్చిపోతే ఇంత ఇంకా నువ్వు ముందురా. పొద్దున్న చూసుకోవచ్చు. ప్లీజ్ వెళ్ళి పడుకో. ఇక్కడ నాకు ఇప్పుడు అసలు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఓకే, చచ్చిపోతే నీవన్నీ నేనే దొబ్బేస్తా. వస్తున్నా. సన్సెట్ ఇంకా అవ్వలేదు కదా. అయిపోతుంది. పద తలిపేసి. నువ్వు వెయ్యి. నేను పైకి వెళ్ళి పడుకోవాలి అసలే. నీ దగ్గర చాలా ఉన్నాయా? వెళ్ళి పడుకో. నేను పైకి వెళ్తాను. నేను పడుకున్నా. నేను కూడా పడుకున్నా. కానీ ఇన్ని దొరికాయి గాయ్స్ ఈరోజు. అసలు మనం అమేజింగ్. అబ్బా పర్లేదు. నాకు ప్లీజ్ ఐరన్ పికెక్స్ తయారు చేస్తాను. మాత్రం తయారు చేస్తాను. నువ్వు నాకు తయారు చేస్తేనే నువ్వు ఇప్పుడు వెళ్తావు బయటికి. లేదంటే నేను ఎక్కడే పాతేస్తాను. ఓకే, నీకు ఐరన్ కూడా నేనే ఇస్తాను. 2 ఐరన్ మాత్రమే నా దగ్గర ఉంది. అమ్మ బయట క్రీపర్ ఉన్నాడు. అస్సలు వెళ్ళక. అమ్మా బయట క్రీపర్ ఉన్నాడు. వాడికి లేదే, ఇక్కడ ఉన్నాను. అక్క బయట క్రీపర్ గడ్ ఉన్నాడు చూడు, మన పొలం దగ్గర. నేను స్వాట్ పట్టుకొని వెళ్ళి వాడిని చంపేసి వస్తా. ఒరే క్రీపర్ ఇక్కడ రా. వస్తున్నావా? అమ్మా పద. అమ్మ స్పైడర్ పేలేడు. స్పైడర్ ఇంట్లోకి వెళ్ళకూడదు. ఏంటి ధర్నేష్ నువ్వు అసలు? నేను అసలు రాలేదు. తలుపు పెడితే ఏమన్నాడు? తలుపులు మూసే ఉన్నాయి. ముందు నాకు ఇవి తీసుకోవాలి. నేను తలుపులు. అమ్మా చెత్త క్రీపర్గా దరిద్రంగా. ఇవన్నీ నువ్వు తీసుకొని అక్కడ పేర్చు. ఉండు, నా దగ్గర మొత్తం నిండిపోయాయి. నీ దగ్గర నిండిపోయాయా? ఎస్, నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. అసలు ముందుగా నేను డర్ట్ని పేరుస్తాను. ఉండు. దేవుడా, మాకెందుకు దేవుడా ఈ పరీక్ష. పోన్లే ఐరన్ మొత్తం అంతా దొరికిందిగా అనుకున్నా. డర్ట్ నా దగ్గర చాలా దొరికింది. నాకు కూడా. ముందు అదంతా డర్ట్ పేర్చుకో. ఓ మై గాడ్, అసలు ఇది ఇప్పుడే పేలాలా? ఎస్, దరిద్రం క్రీపర్. చాలా 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 చెత్తము. అక్కడ వద్దు ధర్నేష్. ఓకే, మరి ఏం పేర్చాలి అక్కడ? వుడ్ పేర్చాలి అక్కడ. ఓకే నా దగ్గర 2 వుడ్ ఉంది అంతే. ఓకే, నేను ఇక్కడ పేర్చేస్తా. డర్ట్ కాదు నాకు కావాల్సింది. డర్ట్ ఎక్కడ? అసలు ఆ క్రీపర్ అక్కడే చనిపోయాడు అనుకున్నాను నేను. నువ్వు అందుకని తలుపులు తీసావా? తలుపులు తీసాను నేను. నువ్వేం చేస్తున్నావు అక్కడ? మన ఫర్నెక్స్ క్రాఫ్టింగ్ టేబుల్ అన్నీ పడిపోయాయి. క్రాఫ్టింగ్ టేబుల్లా? నా దగ్గర ఉందేమో చూస్తాను. దేవుడా, క్రాఫ్టింగ్ టేబుల్ ఒక్కటే ఉంది నా దగ్గర. నా దగ్గర ఫర్నెక్స్ ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్ ఈ మాలే పెడదాం. దేవుడా,
మాకెందుకు దేవుడా ఇన్ని పరీక్షలు. మన చెస్ట్ ఏది? చెస్టా? ఏమో నా దగ్గర ఉంటుంది. పెట్టు మరి. నా దగ్గర అయితే లేదు చెస్ట్. నీ బెడ్ ఉంది నా దగ్గర. మా అన్న దగ్గర ఉంటాయి నాకు తెలుసు. నీ బెడ్ని పడేసాను, తీసుకో. నువ్వు బెడ్ ఎక్కడ పడేసావు? ఇంకో ఫన్నెక్స్ పక్కన. దేవుడా మాకెందుకు దేవుడా ఈ పరీక్షలు. అబ్బా నువ్వు ముందు బెడ్ తీసుకో. తీసుకున్నా. ఎక్కడ? అది నాకు రావట్లేదు, ఎందుకంటే ప్లేస్ లేదు నా దగ్గర. మా దేవుడా, వాడిని అక్కడే వేసేసి ఉండాల్సింది. సే నా దగ్గర ఇంకా ప్లేస్ కూడా లేదు. ఏం చేయమంటావు? ఇందులో అయితే పెట్టకూడదు. ఇందులో అయితే నేను పెట్టను. ఈ చెస్ట్ ఖాళీగా ఉంది. ఏ చెస్ట్? అది మాత్రం తీకు. ఏ బొగ్గ అయిపోతావు. ఎందుకు? నేను ఇగో ఇక్కడ ఒక చెస్ట్ పెడుతున్నా. ఎక్కడ పెట్టావా? పెట్టాను. అందులో నేను నాకు కావాల్సినవన్నీ పెడుతున్నా. అమ్మ నాకు కూడా. కోల్ పెట్టేస్తున్నాను, ఐరన్ పెట్టేస్తున్నా, డైమండ్ ముందు ఇది పెడతానమ్మా. ఇది కావాలి కాస్త. ఐరన్ ఓకే, స్టిక్స్ 3, కోల్ 64. దేవుడా. ఓకే అవి పెట్టాను ప్రస్తుతానికి. నేను డర్ట్ ఎక్కడ పేల్చాలి? చాలా డర్ట్ వచ్చింది నాకు. ముందుగా ఈ పైన అంతా పేర్చాలి. అవి నీ దగ్గర ఉన్నదా? ఏంటది? ఇదంతా ముందు ఖాళీగా ఉంది కదా. తలుపులు 2 నా దగ్గరే ఉన్నాయి. తలుపులు నా దగ్గరే ఉన్నాయి. పెట్టయితే ముందుగా ఎక్కడ పెట్టాలి? ఇక్కడే కదా మన తలుపులు ఉంటాయి. పక్కన డర్ట్ వేసేస్తున్నాను ప్రస్తుతానికి. పక్కన డర్ట్ వేసాను. ఎందుకు నా దగ్గర ఇవి ఉన్నాయి? మరి పెట్టు. చెత్త అంటే అది పెట్టే మాక. ఈ మేక నువ్వు సౌండ్ చేసావంటే నాకు కోపంగా ఉంటుంది. చేయక చెప్పుతుంది నీకే మేక. ఇదంతా ఎందుకు మార్చావు పెద్ద? నేను మాత్రం మార్చలేదు. నాకు దొరికింది ఇదేనా? సారీ అక్క. గ్లాస్ పెట్టాను ఇక్కడ. ఎందుకక్క నన్ను? గ్లాస్ కాదు, ఇది పెట్టు. ఏది? నా దగ్గర అయిపోయి అంతే. నా దగ్గర ఓకే పోనీ. ఫుడ్ లేదు. ఉంది, కొంచెమే ఉంది. అనవసరంగా ఎందుకన్నా నేను అసలు వాడిని మనకి ఎక్కువ రాజా అని వాడిని ఎందుకన్నా పిలిచాను. ఎందుకు తెలుసావు? నేను అసలు ఆయన పిలవే లేదు. అమ్మా షిట్ షిట్ వేసేస్తున్నాడు. వచ్చేసాడు. అదుపే మరి నువ్వు నా మొహం పెట్టడం కదా. వేసే ఉంటాడు. అది వెనకాతల బాగాలేనాడు ఉన్నాడే. పైకి వెళ్దామా? మరి ల్యాడర్ ఏది? ఏది మన ల్యాడర్? ఏది? ఎక్కడ కూడా కనబడిపోయింది. ఓడి దేవుడా. ల్యాడర్ నా దగ్గర ఉందా? లేదు, నేను ఆ చెస్ట్లో పెట్టేశాను. ఎస్ 3 ల్యాడర్ 33. ఎందుకు నాకు? చూసాను కదా ఈరోజైతే ఎంత అన్లక్కీ డే మనకి. ఇక్కడే కదా మనం వెళ్ళాల్సింది. నువ్వు ముందు ల్యాడర్ వేస్తుంటే నువ్వే పీకేసి పడేస్తున్నావు. ఇక్కడ వెళ్ళాలి మనం. ఎస్ ఇంకొకట. అక్క ఇది కాదు ఇక్కడ వేయాల్సింది. ఏది? వేరేది వేయాలి. ఇది. అబ్బా నేను అదే వేసానా? పర్లేదు. ఓకే ఉంచాను. ఓకే బయటికి వెళ్ళి వాడితోటి బాణలి. అమ్మా కరెక్ట్గా ఏమనలేదురా. ఇంకో ఇక్కడ ఉన్నాడు. వామ్మో ఆడన్నాడు వేస్తాడాడు. వాడి మీదకి వెళ్ళక. ఓ వీడు మమ్మల్ని చంపేసేలాగా ఉన్నాడు. ఓ నో 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 నో. రీస్పాన్ అయిపోయినా? అవన్నీ దొబ్బేక ప్లీజ్.
వచ్చేసా నా అన్నీ ఉండు తీసుకోని నాకు టైం ఉండాలి కదా. ఎస్ ఇవన్నీ నావి ఎస్ అన్నీ తీసేసుకున్నా. టార్చెస్ అమ్మయ్యా వాడి చేతిలో అయితే నేను బతికిపోయాను గాయ్స్. మన దగ్గర కోల్ ఉందా? కోల్ ఫనెక్స్లో పెట్టు. నేను ఐరన్ పెడతాను. ఏదన్నా పెట్టు. ఇంకా స్పైడర్ని ఒక్కదాన్నే నేను చంపాను అంతే. ఈ జాంబీస్ క్రీపర్స్ అనవసరం మనకి. అసలు మన దగ్గర ఐరన్ ఉంది, కోల్ ఉందా? ఉంది కొంచెం. నువ్వు ఇందులో పెట్టు, నేను గోల్డ్ పెట్టేస్తా. నేను ఐరన్ పెట్టాను ఆల్రెడీ. మనకి ఐరన్ పికెట్స్ కావాలి కదా. ఓకే మన దగ్గర ఐరన్ లాంటివి ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయా? కత్తిలు అలాంటివి ఇందులో పెట్టు. ఏంటి నా దగ్గర ఏం లేవు. ముందు మన షుగర్కి ఏదో అలా పెరిగినట్టుంది. స్టిక్స్ చేసుకోవచ్చు. తలుపులు ఓపెన్ చేస్తాను నేను మొత్తం వాడేసుకుంటా. అదే బెస్టే. ఎస్ మన దగ్గర ఎప్పుడు ఉంది. నాకు అవసరమైనవన్నీ నాకు మళ్ళీ కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను చెస్ట్లోంచి. ఈ చెస్ట్లో ఓన్లీ మనకు కావాల్సిన ఇందులో పెట్టేస్తాను మిగతావి. నాకు ఇది కావాలి. నా దగ్గర ఇంకేమున్నాయి? అసలు నువ్వు ఫుల్ సెక్యూర్ అయిపోయావా? అవ్వలేదు, అవుతున్నా. నీకోసం నేను ఇందులో ఒకటి పెట్టాను, తీసుకో. నేను స్వాట్ పట్టుకొని ఉన్నానని నీకు తెలుసు కదా. నేను తలుపు వేస్తున్నాను. లేగు. నేను అన్నీ 3 తీసుకున్నావు. సెక్యూర్ అయిపోతున్నావా? ప్లీజ్ పో. నేను బూట్స్ నువ్వు తీసుకున్నావే. మనం ఐరన్ గోల్డ్ ప్యాంట్ ఏమైనా తయారు చేయను. అదే డైమండ్ ప్యాంట్. అవి డైమండ్ ప్యాంట్ ఏం వద్దు కానీ షర్ట్. నా దగ్గర డైమండ్స్ ఉన్నాయి. నా దగ్గర ఐరన్ ఉంది. ఓకే నేను ఐరన్ తీసేసి ఐరన్ పక్కన పెడదాం. ముందు గోల్డ్ పెట్టాను. గోల్డ్ పెట్టావా? మంచిది. ఫస్ట్ టైం గోల్డ్ రాబోతుంది మనకి. నైట్ అవుతుంది. వెళ్ళి పడుకుందాం. నైట్ అప్పుడే గోల్డ్తో అన్నీ తయారు చేద్దాం. రేపు పొద్దున్న చేసుకోవచ్చు. ఎక్కేవా? మనకి ఇంకా డైమండ్ ఏమన్నా దొరికితే బాగుండే. ఓకే పొద్దున అయిపోయింది. పడతా బా ఎందుకు రన్నా నువ్వు పడతావు. ఓకే నేనైతే ఇది వేసేసుకుంటా. ఈ చెస్ట్ అంతా ఖాళీగానే ఉందా? ఓకే బూట్స్ వేసేసుకుంటాను నేను. నీ దగ్గర బూట్స్ ఒకటే ఉన్నాయా? బూట్స్ ఒకటే ఉన్నాయి. ఇందులో ఏమన్నా పెట్టానా? నాకు కాస్త బూట్స్ ఉన్నాయి, షర్ట్ అలాంటివి ఏమన్నా ప్లీజ్ పెట్టవా? నా దగ్గర ఇంకేం లేవు. నేను అంతా సెక్యూరిటీగా వేసుకున్నాను. నీకు తయారు చేస్తాను. పద ఉండు, నువ్వు వెళ్ళి ముందు. ఐరన్ దిగాను. గోల్డ్ కొంచెం వచ్చింది. దిగరా దేవుడా. ఓకే గోల్డ్ రెడీ అవుతుంది. ఎస్ రెడీ అవ్వింది. తీసుకోదు. ఒక గోల్డ్ తీసుకున్నాను అంతే. అవును మన క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టావు? ఏమన్నా వస్తాయా మనకి మొత్తం? ఎస్ ఐరన్ బూట్స్. ఇది వస్తుంది. తీసుకున్నా. ఏంటి? హెల్మెట్ ఇస్తాను నీకు, తీసుకొని పెట్టుకో. థ్యాంక్స్. ఎక్కడ పెట్టు హెల్మెట్? పడేస్తావా? పడేనా? పడే ప్లీజ్ త్వరగా. ఎస్ థ్యాంక్స్. నా దగ్గర ఇంకో ఐరన్ది ఉంది, అది నేను పెట్టుకుంటా. హెల్మెట్ ఏదో కొంచెం ఉందంటే. అరే గర్నేష్, మనం గోల్డ్ హెల్మెట్ పెట్టుకోవడం అంత మంచిది కదా అనుకుంటా. మనం చచ్చిపోతే అయిపోద్ది. సో నేను గోల్డ్ లోపల పెట్టేస్తున్నాను. నువ్వు పెట్టి నేను పెట్టుకోనమ్మా. నువ్వు ఫుల్ సెక్యూర్ ఉన్నావు. నేను నీకు తయారు చేస్తానులే. పెట్టానా అయితే? ఓకే నువ్వు పెట్టేసావు కదా, నేను ఎందుకు మరి పెట్టిన చెస్ట్ కావాలంటే ఇంకో 3 గోల్డ్ కావాలి.
బా వస్తుందంటావా 3 గోల్డ్? 3 గోల్డా? ఇందులో ఉంటుంది, వస్తుంది. లేదు ఇంక అయిపోయింది. అయిపోయిందా? షీట్. ఇంకొక 2 గోల్డ్ ఉంటే నీకు చెస్ట్ కూడా తయారవుతుంది. గోల్డ్ నీ దగ్గర ఉన్నట్టుంది. పోన్లే, మనకి ఇంకా ఎక్కడన్నా గోల్డ్ దొరికితే అప్పుడు చూసుకుందాం. ఈ షుగర్ కెన్ తెగ పెరిగిపోతుంది. ఇవన్నీ మనం బయట పెడతాం. ఐరన్తో ఐరన్ కత్తులు తయారు చేద్దామా? ఎస్, ఐరన్తో ఐరన్ స్వాడ్ కాదు, ఐరన్ పికాక్స్ స్వాడ్. ఓకే, 2 స్వాడ్స్, ఒక పికాక్స్. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇందులో కోల్ ఉంది, ఇంకా ఐరన్ చెస్ట్ ఐరన్ కూడా ఉంది. స్టిక్స్ గణేష్ నువ్వు బ్యాంబూ కలెక్ట్ చేయి. బ్యాంబూవా? కలెక్ట్ చేశాను, నా దగ్గర ఆల్రెడీ ఉంది కొంచెం. బ్యాంబూయేనా కలెక్ట్ చేసి చేయి దాంతో. నీకు పడేస్తున్నా, నువ్వు చేయవా నాకు తెలీదు. బ్యాంబూస్ పికాక్స్ తయారు చేస్తాను. పడేసాను బ్యాంబూస్. ఇంకా ఒక కత్తి తయారు చేస్తాను ఇప్పుడు. అన్నీ తయారు చేసే ప్లీజ్, త్వరగా. పలుపులు అయితే మూసేస్తాను నేను. కత్తి తయారు చేసాను. ఇంకేం కావాలి? ఇంకా మనకి స్వాట్ 2 కత్తులు తీసుకున్నాం. ఓకే, చాలు. 2 పికాక్స్లు కూడా తీసుకుంటా. ఎస్, చాలు. అంతే చాలు. నాకు ఇప్పుడు ఇవ్వ ఒక పికాక్స్. అన్నీ నేను బయట నా చెస్ట్లో పెడతాను. ఇక్కడ ఏం పెట్టను, ఇక్కడ నేను కున్నే పెడతాను. ఏం పెడతాను? ఓకే, ఏవేవో పెడతాను. మనకు ఫుడ్ కావాలి కదా. ఫుడ్ కూడా మనం తీసుకుందాం. నేను ఫుడ్ కొంచెమే తీసుకుంటున్నాను, మరీ అంత తీసుకోవట్లేదు. 2 ఉంది. ఓకే, 2 తీసుకున్నాను నేను ఫుడ్. నాకు నన్ను ఎందుకు తోసుకొని వెళ్ళిపోతాను? ఐరన్ ఎవరో వచ్చారు. అరే నువ్వు మాత్రం ఖచ్చితంగా ఐరన్ తీసుకోకరా. ఏ? మనం చాలా ఐరన్ పికాక్స్లు తయారు చేసాం. ఓకే, మనం ఇంకా మైనింగ్ స్టార్ట్ చేద్దామా? మైనింగ్ ఒకసారి మైనింగ్ ఏమైనా చేద్దామంటావా? ఓకే, ఇందులో ఏమైనా దొరుకుతుందా? ఓ అక్క, ఓయ్ ఇక్కడ ఒకసారి చాలా ఐరన్ ఉంది ఇందులోనే. ఇక్కడ ఉంది. నువ్వు ఇందాక చూడలేదు అనుకుంటా, ఐరన్ కనిపించినట్టుంది నాకు. దా ఒక్క నిమిషం ఆగు, పికాక్స్ తీసుకుంటున్నా. పికాక్స్ వేస్తావా? ఐరన్ పికాక్స్తో రా. నాకు తెలిసి అక్కడ ఏదో ఉంది, నాకు పికాక్స్ ఇవ్వా? ఏంటిది? పికాక్స్ ఉంది, అందులో తీసుకో. ఐరన్ పికాక్స్. ఎస్. ఓకే, పికాక్స్ ఎక్కడుంది అన్న? ఇంకో దా ఇందులోనే కనిపించింది నాకు ఫుల్. ఓ ఇక్కడ గోల్డ్. వామ్మో, కనిపిస్తుంది. ఇక్కడ స్పైడర్ ఉంది. ఎస్, ఫస్ట్ టైం గోల్డ్ ఎక్స్ట్రాక్టింగ్. స్పైడర్ ఉంది అక్కడ. నేను ముందు కత్తి పట్టుకొని ఉంటాను. స్పైడర్. అరే నేను ఎక్కడున్నాను? పడ్డాను. అమ్మా, క్రీపర్ ఉన్నాడు. పేలాడా? అమ్మా, ముందు ఇక్కడ ఒక టార్చ్ పెడతాను నేను. పేలాడు. ఎస్, దమ్ముండి దగ్గరికి రారా. ఎస్. అమ్మయ్యా, అంతే. నీకు ఎవరైనా ఉన్నాడా? అరే నా మొహం మీద రామాక. ఎవడో ఉన్నాడు ఇక్కడ. అరే నువ్వు తీసుకోమా, నేను కోస్తే నువ్వు తీసుకోవడం. ఓకే, పద వెళ్దాం. ఈరోజైతే అమ్మ ఎవడున్నాడు? స్వాడ్ చూడు ధర్మ. ఎవడో వేస్తున్నాడు, ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ పైన రెడ్ స్టోన్ ఉంది. ఎస్, ఫస్ట్ టైం రెడ్ స్టోన్ కూడా. పైన ఎవడో రెడ్ స్టోన్. ఏమవుతుంది? ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. నువ్వు తీసుకోవడం నువ్వు వేస్తుంది. నేను తీసేసుకున్నాను రెడ్ స్టోన్.
అన్నీ టార్చ్ కూడా తీసేసుకున్నా. తీసుకో ఇంకా. ఓకే నువ్వు ఇంకోటి వెళ్ళిపోతున్నావా? నాకు భయం వేస్తుంది అట్లా. మనకైతే ఈ వీడియో అయితే ఇంత మీకు నా వీడియోస్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ గేమ్ వీడియోలో అయితే మేము చికెన్ ఫామ్ కూడా పెడదాం అనుకుంటున్నాం. అప్పుడు మీకు బాగుంటుంది, ఒక లుక్ కూడా వస్తుంది. ఎందుకు వచ్చింది ఇందులోకి? ఇక్కడ ఇంకా ఇది ఉంది, మర్చిపోయావా నువ్వు? సారీ, ఫోన్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? పిగ్గా? ఏది పిగ్? చంపేసావా? ఏవి ఉంటావు నువ్వు? ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే గాయస్, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఏం చేస్తున్నావు? ఫుడ్ పెడుతున్నావా? నువ్వు ఫుడ్ పెట్టు, నా దగ్గర ఫుడ్ లేదు ఇంకా. ఫుడ్డా? మరే ఆ రోజు పెద్ద ఉన్నట్టు ఫోర్స్ కొట్టావు. ఇందులో పెట్టాను నేను 4 ఫుడ్. ఎందుకు లేదు? వచ్చేయండి నేను. ఫీడ్ ఫీడ్ అంతే. లాస్ట్ బాయ్. అయిపోయింది. మనం వెళ్ళి షుగర్ క్యాన్ వెంటనే కట్ చేయాలి. ఇదే చికెన్. దాని పేరేంటి తెలీదు. అని షాప్ చేస్తాను కదా. అంతే. వీటిని కరెక్ట్ చేయాలి. సీడ్స్ కావాలి. అవి వస్తాయి మనకి. సీడ్స్ వస్తాయి నాకు తెలుసు. ప్లాన్ చేసేద్దాం. ఎందుకు ఇంకా మొత్తం అన్నీ కట్ చేసేస్తున్నావా? అన్నీ కట్ చేద్దాం. మరి నేనేదో ఉత్తినే వచ్చాను. సీడ్స్ మళ్ళీ పాటేసి. ఇక్కడ కూడా చాలా సీడ్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ అనేది దొబ్బేస్తా. నా సీడ్స్ దొబ్బేసి నాకే వేస్తున్నావు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏవేవో ఉన్నాయి. ఓకే, బాగానే ఉన్నది. ఇంకా అవి నువ్వు వేస్తాను. ఓకే, ఈ రోజు కూడా తీసే. ఆ రో ఇంకా వద్దు. టైం అవ్వలేదా? ఎంత అయింది? ఉండు. రాత్రి అవుతుందా? పడుకున్నా. ఇంకా అవ్వలే. ఇదే కదా మన స్విమ్మింగ్ పూల్. ఓకే, ఈ స్విమ్మింగ్ పూల్లో మనకంటే జాంబీస్ ఎక్కువ ఉన్నాయి. ఎవడో వచ్చాడు అంటున్నాడు. ఎవడో ఆవులు అలాగే వచ్చేట్టు. ఇంకోదిగో ఎవడో ఉన్నాడు ఇక్కడ. అట్లా ముందు లోపలికి కలిపేసి. అందుకన్నా నాకెందుకు ఎవడో ఉన్నట్టున్నాడు. ఐరన్ వచ్చింది చాలా మనకి. నేను పెట్టాను, రాలేదు. తిన్నావా? నేను పైకి వాల్యుబుల్ ఐటమ్స్ కోసం మనం ఒక చెస్ట్ని తయారు చేద్దాం. చెస్ అబ్బాయి ఇవన్నీ లోపల. రాత్రి అవుతుంది, వెళ్ళి పడుకుందాం. ఇంకో చూడు, కదా మనం ఉన్నాం. ఎవడో పిలుస్తున్నట్టున్నాడు. నేను ఇక్కడి నుంచి చూస్తా. చెస్ వస్తాయి 3 నిమిషాలు. అక్క రాత్రి అయింది, నేనైతే వెళ్ళి పడుకుంటున్నాను. పడుకో, నేను రానట్టే. ఏ ఇక్కడ ఇంకో చెస్ట్ తయారు. వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్, డైమండ్, ఐరన్. ఎందుకు గోల్డ్, ఐరన్? డైమండ్ ఎక్కడ పెట్టావు? డైమండ్ నా దగ్గరే ఉంచుకున్నా. ఈ చెస్ట్లో పెట్టు. ఉండు, మెట్ల మీద కిసిరేస్తున్నాను. ఏకంగా పడేసాను. ల్యాడర్ వస్తే నీకు కనిపిస్తుంది. వచ్చినట్టు ఉన్నది. డైమండ్ వచ్చిందా?
ఎప్పుడో అర్రే నేను పైకి వెళ్ళా పడుకుని పోయింది. డైమండ్ కూడా ఉందా నీ దగ్గర? ఉంది ఇంకా. అందులో పెట్టచ్చు కదా. ఇంకా లేదు, ఇంకా అయిపోయింది. ఇంక ఇచ్చాను మొత్తం అంతా. ఎక్కడ ఉంది? ఉంది. ఇక్కడ నుంచి అయితే నేను పడాలనుకోవట్లేదు. ఎక్కడ ఉంది చూడు. ఇది కూడా ఎందుకు నీకు ఇలా వస్తుంది, నాకు వేరేలా వస్తుంది? క్రియేటివ్లో ఏం లేను. క్రియేటివ్లో కాదు, నీకు చూడు గోల్డ్ ఎలా వస్తుందో నాకు ఎలా వస్తుందో. నీకు ఎలాగ వస్తుంది? అలాగ ఉన్నా అంతే. ఇంకా చూడు నాకు ఇవన్నీ ఎలా వస్తున్నాయి, నీకు వీటి ఎలా వచ్చిందో చూడు. ఇంకో నాకు అలాగే వస్తుంది. నాకు అలా రావట్లే, ఎందుకంటే నేను హెడ్ని. ఓ హెడ్ అయితే అలా రావాలా? అంతే. అటు ఇటు ఇదిగో చూడు నాకు ఇక్కడ చెస్ట్లో, నీకు చెస్ట్ కూడా ఇలాగే వచ్చింది. ఎస్ ఎస్ అవును అవును. నాకు ఎలా వచ్చిందో చూడు చెస్ట్. వాల్యుబుల్ థింగ్స్ ఇందులో పెట్టమన్నా. నా దగ్గర ఇంకా ఏవేవో ఉంటాయి. ఇవి కూడా. నీకు ఫుడ్ అవసరం, ఈ అవసరం లేదు కదా. అది ఫుడ్డే. ఓ ఫర్నిక్స్ కూడా నీకు ఇలా వచ్చిందా? నీకు నీకు అలాగే. నాకు అలా రాలేదు. ఓహో ఇంత ఐరన్ బాబోయ్, చాలా థింగ్స్ దొరికాయి కదా మనకి. ఓకే నీకేమో. నాకు నీళ్ళు రావాలంటే ఏం చేయాలి? సంక నాకాలి సంక చెప్తాను. నాకు తెలీదు. బకెట్ ఉంది నా దగ్గర అంతే. 4 సీట్స్ బకెట్. నాకు అంత చండాలంగా వస్తున్నాయి. వీట్ అదంతా అవునట్టు కాదు. నేను వీట్ మనం ఎక్కడ పెట్టాలి తెలుసా? ప్లాంట్స్ కదా, షీప్స్ ఉంది కదా, దాంట్లో పెట్టు వీట్. వీటా? నా దగ్గర వీట్ ఉందా? ఉంది. ఎస్ 11 ఉంది. ఎవడో ఉన్నాడు అక్క బాబు. వామ్మో నిన్ను చూసి ఎంత భయపడ్డాను. షీప్స్ దాంట్లో పెట్టాలి అన్నావు కదా. వీట్ ఏంటివి? ఏంటి నా ఫామ్లో నీకేట పని? ఇక్కడ కూడా ఉన్నాయి. అదే కూడా స్పైడర్. ఎస్ చంపి మనకి ఏవేవో ఇస్తుంది అది. అవును ఇది ఎందుకు తగ్గిపోయింది? ఏంటి ఇక్కడ? అరే దాన్ని ఒకసారి తెచ్చి ఇలా కొట్టరా. ఏంటి హోయా? హోయ్ తెచ్చి ఒకసారి కొట్టరా. ఓకే ఉండు. హోయ్ ఇందులోనే కదా ఉంటుంది. పాత అంతే తెచ్చి అక్కడ ఒకటి కొట్టు. నేను సీడ్ ప్లాన్ చేస్తాను. సీడ్ ఉంది కదా నువ్వు. ఎక్కడ కొట్టాలి? సైడ్ ఇదా? ఇది ఇది ఓకే కొట్టాను. కొట్టగా అంతే. అంతేనా? ట్రీస్ ఎక్కడ ప్లాన్ చేయను? ట్రీస్ నీ దగ్గర ఉన్నాయి? 9 ఉన్నాయి. 9 మన ఇంటి చుట్టుపక్కల. ఇదిగో ఇదంతా పోయొచ్చు. ఇచ్చారా? వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఇంకో నీకు ఇచ్చేస్తాను. ఇచ్చే పడేసాను తీసుకో. వచ్చినట్టు ఉన్నాం. సీట్స్ కోడి కమ్మ కోడి వచ్చే రాయే పనిమోహన్ నాను వస్తున్నావా? అలాగే రా. ఇదంతా పేర్చేసా. మన ఇంటికి ఒక కోడి కూడా వస్తుంది. కోడదా బాబు మనకి. కమ్మాన్ హెన్ ఎందుకురా మనకిది? పంపించేదాన్ని, నాకు వద్దది. సారీ. కోడి దొరికింది కొంచెం. ఈ వేరే కూడా దొరుకుతుందా? దీంట్లో ఉందా? అయిపోయింది అంటున్నా. ఏం కావాలి నీకు? అంతలా ఎదుగుతున్నావు. చెస్ట్ ఓపెన్ చేసి ఏమైతే 21 దేవుడా ఇస్తుందా? ఏం చేద్దాం? మనకి ఏమీ రావక్క అంతగా. స్టిక్స్ రావు. ఫుడ్ ఉందా మన దగ్గర? ఫుడ్ నా దగ్గర చాలా చాలా ఉంది. పడేనా? పడేసాను. చికెన్ పడేసాను. నా దగ్గర చాలా 64 చికెన్ ఉంది. 64 వామ్మో, నాకు ఇంకా ఫుడ్ ఏం అవ్వలేదులే. నేను పైకి ఎందుకు వచ్చాను?
10 ఇంచెస్ ఏమైనా ఉందా? 2 ఉన్నాయి అంతే, ఏం లేవు అంతగా. కుకింగ్ చికెన్ అన్నీ కరెక్ట్గా తయారైపోతాయి. అయితే వెళ్ళి అది పెట్టు. ఇది వెళ్దా చూపిస్తా. సెట్టింగ్స్ వెళ్ళేవా? ఇంకో పోయి అయిపోయింది. సమంగా ఉండాలి ఇది, ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలి? నీ కుర్తిగా ఎలాగొస్తుందో అలా ఉండాలి. క్రియేటివ్గా వచ్చినట్టు ఉండాలి, అప్పుడే క్రియేటివ్లో వస్తుందా? వెయిట్